నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ జనాభా దినోత్సవ సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారతదేశానికి బలమైన ఆర్థిక వనరు జనాభే అని వ్యాఖ్య. హైదరాబాద్ లో రాజ్య భాష విభాగ స్వర్ణోత్సవ వేడుకలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందీ దేశ భాష అని వెల్లడి. సీజనల్ వ్యాధులపై సిఎస్ విజయానంద్ సమీక్ష. అంటువ్యాధుల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశం. భారతదేశానికి బలమైన ఆర్థిక వనరు జనాభా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. దేశమంటే మట్టి కాదే, దేశమంటే మనుషులోయ్ అని గురజాడ అప్పారావు చెప్పారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన స్ఫూర్తిని అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవ సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. ఏపీలో జనాభా పెరుగుదలపై ఫోకస్ చేశామని చెప్పుకొచ్చారు. గతంలో 2 పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు పోటీ చేయడానికి వీల్లేదనే చట్టం తెచ్చానని గుర్తు చేశారు. ఈ రోజు తానే జనాభా పెరుగుదలను సమర్థిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు జనాభా ఎక్కువ ఉన్న దేశాలను చులకనగా చూసేవారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏ దేశంలో జనం ఉంటే వారికి ఎక్కువ గౌరవం దక్కుతుందని అభివర్ణించారు. ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశం భారతదేశమని, మన దేశంలో సుమారు 143 కోట్ల మంది ఉండగా చైనా జనాభా 130 కోట్లని తెలిపారు. ప్రపంచంలో పాపులేషన్ పడిపోతుందని ఆయన పేర్కొన్నారు. తెలుగు మన గురజాడ అప్పారావు గారి యొక్క కోట్ చేస్తున్నా, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఆనాడే గురజాడ అప్పారావు గారు చెప్పారు. దీన్ని సునిశ్చితంగా మనందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దేశం అంటే రాష్ట్రాలు, ప్రాంతాలు, పట్టణాలు, సరిహద్దులు, భూభాగాలే కాదు. దేశం అంటే మనుషులు, వారి అవసరాలు, మంచి జీవన ప్రమాణాలు, ప్రజల కష్టాలు, సమస్యల పరిష్కారం. అప్పుడే ఈ దేశానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఒకప్పుడు జనాభా అంటే ఎక్కువ జనాభా ఉంది, నీళ్లు పెరగడం లేదు, ఆహారం పెరగడం లేదు, అదే మరిగా ఎయిర్ పెరగడం లేదు, గాలి పెరగడం లేదు, అనేక సమస్యలు వస్తాయని మనందరం కూడా పెరుగుదలపైనే ఫోకస్ చేశాం. కానీ ఈరోజు మనం చూడంగానే నేను కూడా అందులో ఒకడిని. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో జనాభా నియంత్రణ కోసం ఆ రోజు ఫ్యామిలీ ప్లానింగ్కి ఎక్కువ ప్రోత్సాహాలు ఇచ్చాం. ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజు నేను 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని నేనే చట్టాన్ని తీసుకొచ్చాను. ఈరోజు మళ్ళీ వచ్చి జనాభా నియంత్రణ కాదు, జనాభా నిర్వహణ చేయాలి, దీనిపైన మీ సూచనలు ఇమ్మని ఈ సమావేశాలు అడిగామంటే అది మార్పు. ఎవరైనా సరే ఒక్కొక్కసారి కొన్ని పాలసీలు తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీలు కానీ తగిన ఫలితాలు రానప్పుడు, పరిస్థితులు మారినప్పుడు మళ్ళీ ఎప్పటికప్పుడు మనందరం కరెక్టివ్ మెజర్స్ తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఒకప్పుడు జనాభా అంటే మీరు ఒక్కసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున వేరే దేశాలు జనాభా ఎక్కువ ఉండే దేశాలని చాలా చులకనగా చూసేవాళ్ళు. ఈరోజు మీరు చూస్తే ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే ఆ దేశాలపైన ప్రపంచం మొత్తం ఆధారపడే పరిస్థితి వచ్చారంటే అది జనాభా విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనాభా అనేది భారం కాదు, జనమే అతిపెద్ద ఆస్తిగా భావించే కాలం వచ్చింది. ఇప్పుడు భారతదేశం అగ్ర రాజ్యాలతో పోటీ పడుతుంటే మన దేశంలో బలమైన మానవ వనరులే కారణం. ఒకప్పుడు మన యొక్క మనుషుల్ని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఎక్కువ జనాభా ఉన్నారు, ఈ దేశం అభివృద్ధి అవుతుందని ఆలోచించే పరిస్థితి నుంచి ఆ జనాభాని మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్గా మారే పరిస్థితికి వచ్చింది. ప్రపంచంలో మీరు ఒకసారి చూసినప్పుడు ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం. 143 కోట్ల జనాభా ఉండే ఏకైక దేశం భారతదేశం. చైనా కూడా కిందికి వెళ్ళిపోయారు, 130 కోట్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు. దీన్ని మీరు ఒకసారి చూసినప్పుడు
ప్రపంచమంతా కూడా జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది. బర్త్ రేట్ పడిపోయే పరిస్థితి వస్తూ ఉంది. యువశక్తి క్షీణించే పరిస్థితి వస్తూ ఉంది. వృద్ధులు పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. ఏ దేశమైతే ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ దేశంలో గ్రోత్ ఆగిపోతుంది. ఇంకొక పక్క మీరు చూస్తే భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తాయి. ఐటీ రంగంలో విజయం సాధించడానికి ఆంగ్లం ఎంత ముఖ్యమో దేశంలో ఎక్కువ మంది మాట్లాడి హిందీ నేర్చుకోవటం వల్ల కూడా అంతే ప్రయోజనం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. దక్షిణ భారతీయ సినిమాలో 31% హిందీ డబ్బింగ్ ద్వారానే ఆదాయం వస్తుందని గుర్తు చేశారు. వ్యాపారానికి హిందీ అవసరమైనప్పుడు నేర్చుకోవడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి స్టేడియం ఏర్పాటు చేసి రాజ్య భాష విభాగ స్వర్ణోత్సవ వేడుకలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన సినిమాలో ఏ మేరా జాహో అనే హిందీ పాట పెట్టడానికి గల కారణాన్ని వివరిస్తూ మాతృభాష తెలుగు అయినప్పటికీ హిందీ దేశ భాష అని చెప్పడానికే అలా చేశానని తెలిపారు. హిందీ నేర్చుకోవటం అంటే మన ఉనికిని కోల్పోవటం కాదని మరింత బలపడటమని స్పష్టం చేశారు. మరో భాషను అంగీకరించడం ఓటమి కాదని కలిసి ప్రయాణించటమని ఉద్ఘాటించారు. విద్య, వైద్యం, వ్యాపారం, ఉపాధి వంటి రంగాల్లో భాష అవధులు చెరిగిపోతున్న ఈ సమయంలో హిందీని వ్యతిరేకించడం రాబోయే తరాల అభివృద్ధిని అడ్డుకోవటమేనని అభిప్రాయపడ్డారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం వంటి మాతృభాషల పట్ల గౌరవం ఉండాలని చెబుతూనే హిందీని పెద్దమ్మ భాషగా అభివర్ణించారు. ఇంట్లో మాట్లాడుకోవటానికి మాతృభాష ఉండగా దేశ సరిహద్దులు దాటితే హిందీ రాజ్య భాషగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రపంచం విడిపోవటానికి కారణాలు వెతుకుతుంటే భారతదేశం మాత్రం ఒకే భాషతో ఏకం కావాలని చూస్తుందని, అది హిందీతో సాధ్యమవుతుందని ఆయన అన్నారు. మన మాతృభాష కానీ రాష్ట్ర భాష మటుకు హిందీ. మనం ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది, కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ ఉంది. ప్రపంచం మొత్తం విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటూ ఉంది, కానీ మన దేశం మొత్తం ఈ రోజున కలవడానికి, ఏకం కావడానికి ఈ రోజున మన రాష్ట్ర భాషని వెతుక్కుంటుంది, అది హిందీ అయ్యింది. నేను అలాంటి రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను. ద్రావిడ భాషలు కావచ్చు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఏ భాషలు కావచ్చు, దేశంలోని అన్ని భాషలు కావచ్చు, మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది. మన మాతృభాష అమ్మ అయితే, మన అమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ. విద్య, వైద్యం, వ్యాపారం, ఉపాధి, వీటన్నిటికీ అన్ని భాషలు, వీటి కోసం అన్ని భాషలు, మాండలికాలు, గోడల్ని ఛేదించుకొని వెళ్ళిపోతున్నారు వీటి అవసరం కోసం. ఇలాంటి సమయంలో హిందీ వద్దనుకోవటం, హిందీని వ్యతిరేకించటం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసినట్టు. ఒకరితో కలవడం అంటే, మన హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు, మనం మరింత బలం చేకూర్చడం. మనం ఇంకొక భాషను అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం కాదు, కలిసి ప్రయాణం చేయడం. హిందీని రాష్ట్ర భాషగా అడగటం అంటే, రాష్ట్ర భాషగా ఉండటం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ సబ్మిషన్, ఇట్ ఈస్ అన్ ఎడిషన్. ఇంగ్లీష్ నేర్చుకుంటేనే కదా మా ఐటీ రంగంలో అందిపుచ్చుకోగలిగాం. అలాంటిది దేశం మొత్తం మీద హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే థర్డ్ హైయెస్ట్ లాంగ్వేజ్ హిందీ. మరి దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ డిసడ్వాంటేజెస్ ఎప్పుడు చూడాలి. ఉర్దూని యాక్సెప్ట్ చేసి, పర్షియన్ని యాక్సెప్ట్ చేసి, ఉర్దూని యాక్సెప్ట్ చేసి హిందీని మీరు మా మీద రుద్దుతున్నారనేది చాలా చాలా అవివేకం అనిపిస్తుంది. ఈ రోజున సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ 31% ఆఫ్ ద ఫిల్మ్స్ హిందీలో 70 రెవెన్యూ వస్తున్నాయి. వ్యాపారానికి హిందీ కావాలి, నేర్చుకోవడానికి హిందీ ఇబ్బంది ఏంటి? దట్స్ మై క్వశ్చన్ ఆల్వేస్. అందుకని నేను మనస్ఫూర్తిగా 2000 ఎప్పుడో ఒక సినిమా చేసినప్పుడు, కుషియన్ సినిమా చేసినప్పుడు, దట్ ఈస్ మై కమిట్మెంట్ టు మై రాష్ట్ర భాష. నా భాష ఇది, నా హిందీ. ఈ మేరా జహా అని ఎందుకు పెట్టానంటే ఆ రోజు నాకున్న హిందీ రాష్ట్ర భాష మీద నా గౌరవం. ఇది ఎందుకు ఒక తెలుగు సినిమాలో హిందీ పాట ఎందుకు పెట్టాల్సి వచ్చిన అవసరం వచ్చిందంటే, ఇది మాతృభాష నా తెలుగు అయితే నా రాష్ట్ర భాష హిందీ చెప్పడానికి చేసినారు. అందుకనే వన్ మోర్ టైం ఈ ప్రత్యేకమైన రోజున ఇంకొకసారి శపథం తీసుకున్నాం. ఈ स्वर्ण जयंती के मौके पर आइए एक छोटा सा संकल्प लें
हिंदी से प्रेम करेंगे, अपनाएंगे और आगे बढ़ाएंगे। धन्यवाद। जय हिंद, जय भारत। రాష్ట్రంలో ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ గా వచ్చే వివిధ అంటువ్యాధుల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశించారు. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు DMNRHO సూపరింటెండెంట్లతో సమావేశాన్ని జరిపి రోజువారీ పర్యవేక్షణ చేయాలని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ గా వచ్చే వివిధ అంటువ్యాధుల నివారణకు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశించారు. స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలు, వివిధ సంక్షేమ వసతి గృహాల నిర్వహణ తదితర అంశాలపై రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ వర్షాకాలంలో వాటర్ బోర్డ్స్, వెక్టర్ బోర్న్ సంబంధిత వ్యాధుల ప్రబలకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు DMNHO సూపరింటెండెంట్లతో సమావేశాన్ని జరిపి రోజువారీ పర్యవేక్షణ చేయాలని అన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని త్రాగునీటి పైపులన్నింటినీ లీకేజీలు లేకుండా సక్రమంగా ఉండేలాగా చూడాలని సీఎస్ విజయన్ చెప్పారు. స్వర్ణాంధ్ర P4 కార్యక్రమంపై సీఎస్ మాట్లాడుతూ ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని 15 లక్షల బంగారు కుటుంబాలు, పేద కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకోవాలని ప్రభుత్వమే లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబాన్ని పేదరికం నుండి బయటకు తీసుకొచ్చేందుకు మార్గదర్శకుల ద్వారా వారికి తగిన తోడ్పాటును అందించవలసి ఉందని, ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల పరిశుభ్రతను మెరుగుపరచడంతో పాటుగా పూర్తి స్థాయిలో మరుగుదొడ్ల అందుబాటులో ఉంచేలాగా చూడాలని అన్నారు. ముఖ్యంగా నిర్దేశిత మెనూ ప్రకారం ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని విద్యార్థులకు అందజేసేందుకు కృషి చేయాలని కలెక్టర్లకు సీఎస్ స్పష్టం చేశారు. ఆహారం, త్రాగునీరు కలుషితం కారణంగా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేని రీతిలో వసతి గృహాల నిర్వహణకు తగు చర్యలను తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా ఆయా వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా తమ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన యార్లగడ్డ ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటుగా సంక్షేమ పథకాల అమలు తీరును లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకటరావు మాట్లాడుతూ తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 16,347 పోస్టులతో DSC నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటుగా పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లుగా చెప్పారు. అంతేకాకుండా పారిశ్రామిక రంగంలో 8.5 లక్షల ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు చేసుకున్నట్లుగా వివరించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం 70 సంవత్సరాల వయసులో కష్టపడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రజలందరూ సంఘీభావం తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లుగా యార్లగడ్డ వెంకటరావు పేర్కొన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా తన కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు. అది ఇందా చెప్పి ఇచ్చాను లెటర్, మీరు సంతకం చేశారు. ఇందా ఇచ్చేది లెటర్ అందరూ చెప్పాలి కానీ వచ్చారు. బాగా కిందకు ఉన్నాయండి. సైడ్కి వేసేయాలండి. 11 కేబుల్ 2 days లో చేపిస్తారు. సరే వారం రోజులు టైం ఇవ్వండి డిపార్ట్మెంట్. వారంలో అవ్వకపోతే నా ఆఫీస్కి చెప్పండి, మీరు మళ్ళీ మాట్లాడతారు. ఓకేనా? ప్రభుత్వం ఏం చేసింది, నన్ను గెలిపించినందుకు నేనేం చేసాను సంవత్సరం నుంచి. అలాగే సోలార్ పెట్టుకోండి, దీంట్లో డీటెయిల్స్ ఉన్నాయి. బీసీలకి అయితే 78,000, ఎస్సీలకి అయితే ఎంత, ఎస్టీలకి అయితే ఎంత, అందరికీ రాయితీలు ఉన్నాయి. మీ కరెంటు బిల్లు, పెన్షన్, కొంతమందికి కరెంటు బిల్లు ఎక్కువ ఉందని పెన్షన్ పోతుంది. అది పోవాలని మీరు నన్ను అడిగితే నేనేం పెన్షన్ ఇప్పలేను. మీరు సోలార్ పెట్టుకుంటే మీ కరెంటు బిల్లు తగ్గిపోతుంది, మీకు పెన్షన్ గ్యారంటీకి వస్తుంది. 2, మీ దగ్గర కరెంటు వాడుకోకపోతే గ్రిడ్కి ఇస్తే మీకే డబ్బులు ప్రభుత్వం. ఎండ అయిపోతే 8 యూనిట్లు వస్తుంది మీ ఇంటి మీద సోలార్ యూనిట్ పెడితే. ఎండ అయితే 12 యూనిట్లు వస్తుంది రోజుకి. మీరే మీ ప్రొడక్ట్ అవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది. మీరు వాడుకుంటే లేదా డబ్బులు వస్తాయి. అది ఒకసారి ఆలోచన చేయండి, మీకు బాగా ఉపయోగపడుతుంది సోలార్ పెట్టుకుంటే.
కేంద్రం 20 లక్షల మందికి ఇచ్చింది, రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. మనకి ఇంకోటికి 10,000 మందికే వస్తుంది. ఎవడు ముందు పెట్టుకుంటే వాడు వస్తుంది. దయచేసి నా మాటని మీకు లాభం అది, నాకేం ఉండదు దీనిలో. నేను మీకు అన్ని సమస్యలకి పరిష్కారం. రేషన్ కార్డు కొంతమంది కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చేస్తున్నారు, తీసేస్తున్నారని ఎన్ని సమస్యలు ఏ ఊళ్ళో ఏ చెబుతున్నారు. అందుకని మీకు సోలార్ మున్సిపల్ కార్మికులంటే రాష్ట్ర ప్రభుత్వానికి లెక్కలేనితనంగా ఉందని మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు అన్నారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ యూనియన్ విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు 17 రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వానికి అధికారులకు పట్టడం లేదన్నారు. ఇక సహించేది లేదని ఈ నెల 12వ తేదీ సాయంత్రం లోపుగా కార్మికులతో చర్చలు జరిపినా సానుకూలంగా ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరావధిక సమ్మె తప్పదంటూ హెచ్చరించారు. సిఐటియు అనుబంధ యూనియన్ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె ఆందోళన శుక్రవారం నాటికి 17 రోజుకు చేరింది. ఆందోళనలో భాగంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద నుంచి ఏలూరు లాకులు తహసీల్దార్ కార్యాలయం ఐలాపురం మీదుగా అలంకార్ ధర్నా చౌక్ వరకు కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్ లో ఆందోళన చేపట్టారు. కార్మికుల ఆందోళనకు మద్దతుగా పాల్గొన్న సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఇంజనీరింగ్ విభాగాల్లోని వాటర్ పార్క్, వెహికల్ డిపో, మెకానికల్, స్ట్రీట్ లైటింగ్, టౌన్ ప్లానింగ్, కంప్యూటర్ ఆపరేటర్స్ల కార్మికుల జీతాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని 17 రోజులుగా నిరావధిక సమ్మె చేస్తున్నామని అన్నారు. ఇక పూర్తి స్థాయి సమ్మెకు కార్మికులు దిగాల్సి వస్తుందని, ప్రజలకు మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరా వంటివి నిలిచిపోయే ప్రమాదం ఉందని అన్నారు. డ్రైనేజీలలో మురుగు ఎక్కడిదక్కడే ఆగిపోతుందని, ఇటువంటి పరిస్థితులు తలెత్తితే ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని అన్నారు. ఇప్పటికైనా కార్మికులను చర్చకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి కార్మికులందరూ పూర్తిగా సమ్మెలోకి వెళ్లిపోతారని, మున్సిపల్ రంగ కార్మికులు సైతం సమ్మెకు మద్దతుగా పాల్గొంటారని ఉమామహేశ్వరరావు చెప్పారు. రాష్ట్రంలో 13,000 మంది ఇంజనీరింగ్ కార్మికులు రేపు అర్ధరాత్రి నుండి సమ్మె సైరన్ మోగించబోతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి గద్దె మీద ఎక్కిన దగ్గర నుంచి ఈ రోజు వరకు లెక్కలేనన్ని సార్లు ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు అతి తక్కువగా ఉన్నాయి. నైపుణ్యానికి తగిన జీతాలు లేవు. సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు. కాబట్టి మీరు స్పందించండి, సమస్యలు పరిష్కరించండి అని చెప్పి మొత్తుకున్న ఈ ప్రభుత్వం పెడచెవిని పెట్టింది. గత 2 నెలల నుంచి మేము సమ్మెలోకి వెళ్తామని చెప్తున్నాం. ఇదిగో మాట్లాడతాం, అదిగో మాట్లాడతాం అని చెప్తున్నారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఒకవైపు ధరలు పెరుగుతున్నాయి, కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయి, అన్ని రకాల ధరలు పెరిగి కార్మికుల కుటుంబాలు పస్తులతో బతుకుతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పస్తుల నుండి గట్టెక్కించమంటే లెక్కలేని తరంగా వ్యవహరిస్తా ఉన్నారు. సమ్మె నోటీస్ ఇచ్చి కూడా నిన్న మొన్నటి వరకు కూడా ప్రభుత్వం ఎంత మేము పడ్డాం, వాళ్ళు మా వెనక పట్టడం కాదు. అంటే ఇంజనీరింగ్ కార్మికులు రోడ్డు ఎక్కినా మాకేం కాదు, ప్రజల ప్రాణాలు పోయినా, నీళ్లు లేకపోయినా, కరెంట్ లేకపోయినా, ప్రజలు ఇబ్బంది పడితే మాకు పట్టదన్నట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇటువంటి వైఖరి కరెక్ట్ కాదు. ప్రజలకి తీరని నష్టం జరుగుద్ది. కాబట్టి మేము ప్రభుత్వానికి చెప్పాం, మేము చేసే సమ్మె వల్ల ప్రభుత్వానికి ప్రజలకు ఇబ్బంది వస్తుంది. ప్రజలకు ఇబ్బంది వస్తే ఆ బాధ్యత మాది కాదు, మీరే బాధ్యత వహించాలని చెప్పాం. అయినా ఈ ప్రభుత్వం పెడచెవిని పెడతా ఉంది. రేపు సాయంత్రం లోపు చర్చలు జరిపి పరిష్కరిస్తే సరి, లేని పక్షంలో రేపు అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె జరుగుద్ది. నీళ్లు, కరెంటు, అన్ని రకాల సేవలు అయిపోతాయి. ప్రభుత్వం పట్టించుకోకుండా సమస్యని పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తే 16వ తారీఖు నుంచి పారిశుద్ధ్య కార్మికులు కూడా వీరికి మద్దతుగా సమ్మెలో దిగుతారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది. విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతాపరమైనటువంటి లోపాలు ఉంటే సహించేదే లేదని మాజీ కార్పొరేటర్, తెలుగు మహిళా జిల్లా నాయకురాలు పైడి తులసి అన్నారు. విద్యార్థుల విద్యతో పాటుగా ఆరోగ్యానికి సైతం ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని అమలు చేస్తుందని చెప్పారు. అటువంటి మధ్యాహ్న భోజన పథకం అమలు సక్రమంగా లేకపోతే సంబంధిత బాధ్యతలపై చర్యలు తప్పవని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఆదేశాలతో 62వ డివిజన్ పుచ్చలపల్లి సుందరయ్య నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును డివిజన్ టీడీపీ కమిటీ నాయకులతో కలిసి పైడి తులసి పరిశీలించారు. ముందుగా మధ్యాహ్న భోజన పథకంలో రోజువారీ మెను ఏ విధంగా అమలు జరుగుతుంది విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో మధ్యాహ్న భోజన పథకం నాణ్యతగా లేదని వచ్చిన ఫిర్యాదుల క్రమంలో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు భోజనాలు పెట్టడానికి ముందుగా తాను టీడీపీ నాయకులతో కలిసి పైడి తులసి భోజనం చేసి పదార్థాల నాణ్యతగా ఉండటంతో విద్యార్థులకు పెట్టమని చెప్పారు. ఈ సందర్భంగా పైడి తులసి మాట్లాడుతూ ప్రతిరోజు విద్యార్థులకు పెట్టే ఆహార పదార్థాలను ముందుగా ఉపాధ్యాయులు చూసి ఆ తర్వాతే విద్యార్థులకు పెట్టాలని సూచించారు. డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పైడి శ్రీనివాసరావు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఉపాధ్యాయులు సమీక్షించాలని అన్నారు. ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావుకు ఫిర్యాదు అందడంతో తాము పరిశీలనకు వచ్చినట్లుగా చెప్పారు. ఇకపై ఆహార పదార్థాలు నాణ్యంగా ఉండాలని వంటల ఏజెన్సీలకు ఉపాధ్యాయులకు తెలియజేసినట్లుగా వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి మరియు బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు
సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు ఆదేశాల మేరకు నిన్న ఏదైతే మెగా టీచర్స్ మీటింగ్లో కొంతమంది పేరెంట్స్ ఇక్కడ రైసు కర్రీ బాగోలేదని చెప్పడం జరిగింది. దాన్ని తక్షణమే ఎమ్మెల్యే గారు స్పందించి మరి ఎప్పుడు నిరంతరం పర్యవేక్షణలో భోజనం బాగుంటుందో లేదా మనం తినిన తర్వాతే పిల్లలకు పెట్టాలని ఆదేశాలు చెప్పడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ డివిజన్ కమిటీ ప్రెసిడెంట్ గారు కానీ సెక్రటరీ గారు నేను కానీ మా డివిజన్ కమిటీ కానీ వచ్చి మేము కూడా రైస్ని పరిశీలించాం. కొద్దిగా నిన్నటి మీద ఇవాళ మార్పు వచ్చింది. ఇంకా రాను రైస్ బాగుండాలని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు అయితే పప్పు కానీ గుడ్డు కానీ బాగుంది. రైస్లో కొద్దిగా మార్పు ఉంది, చెక్ చేసాం. మరి ఇక పిల్లలకి ప్రాబ్లం లేకుండా నిరంతరం టీచర్లని పరిరక్షణ ఉంచి ఆల్రెడీగా వాళ్ళు తిని చెక్ చేసిన తర్వాతే పిల్లలకి పెట్టాలని ఆదేశం ఇవ్వడం జరిగింది. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు అవకాశం ఇచ్చినందుకు ఈ డివిజన్ కమిటీ తరఫున ఈ పిల్లల తరఫున పేరున ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్ నిన్న మెగా టీచర్స్ మెగా పేరెంట్స్ డివిజన్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో పేరెంట్స్ మరి మధ్యాహ్నం భోజనం బాగాలేదు సార్, ఈ స్కూల్లో టాయిలెట్స్ బాగాలేదు, మరి గ్రౌండ్ బాగాలేదు అని చెప్పి పేరెంట్స్ మన ప్రీతమ నాయకులు బోండా ఉమామహేశ్వరరావు గారు తెలియజేశారు. ఆయన తెలియజేయగానే వెంటనే దీన్ని తక్షణ పరిష్కరించాలని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఇవ్వడంతో ఈ రోజే మేము కొచ్చినపల్లి స్కూలు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనానికి వచ్చి మరి పిల్లలతో కలిసి భోజనం చేయడం జరిగింది. మా డివిజన్ కమిటీ పార్టీ తరఫున అందరమే మరి ఇప్పుడు భోజనం చేసి చూసాము. మరి భోజనం అయితే బాగుంది. ఇలాంటి సమస్య ఇంకోసారి రాకూడదని చెప్పేసి మేము వాళ్ళకి కూడా హెచ్చరించాము. హెచ్చరించడంతో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వండుతాం మేడం అని చెప్పేసి తెలియజేశారు. మరి ఇలాంటి సమస్యలు రాకోకుండా మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. 100 ఏళ్ల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభ ఆగస్టు 1-2 తేదీల్లో జగ్గైపేట పట్టణంలో జరుగుతుందని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ తెలిపారు. జిల్లాలోని అనేక ప్రజా సమస్యల పరిష్కారంతో పాటుగా సిపిఐ పార్టీ బలోపేతంపై మహాసభలో చర్చ జరుగుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై జిల్లా వ్యాప్తంగా పోరాటం చేసేలాగా కార్యాచరణ ఈ మహాసభలో తీసుకోవడం జరుగుతుందని అన్నారు. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ హనుమాన్పేటలోని దాసరి భవన్లో పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ఆగస్టు 1-2 తేదీల్లో జగ్గైపేటలో జరిగే ఎన్టీఆర్ జిల్లా సిపిఐ ద్వితీయ మహాసభ ఆహ్వాన వాల్ పోస్టర్ను శంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు పురిటిగడ్డగా ఉన్న జగ్గైపేటలో మహాసభ జరుగుతుందన్నారు. రైతాంగ సమస్యలు, బుడవేరు సమస్య, విద్యుత్ ఛార్జీల సమస్యలు, జగ్గైపేటను ఇండస్ట్రియల్ కారిడార్ గా ప్రకటించవలసిన ఆవశ్యకత, ఏకొండూరు కిడ్నీ బాధితుల సమస్యపై ఈ మహాసభలో చర్చ జరుగుతుందని అన్నారు. సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ మహాసభలో తొలి రోజున ప్రదర్శన బహిరంగ సభ ఉంటాయని అన్నారు. రెండో రోజున ప్రతినిధుల సభ జరుగుతుందని, పెద్ద ఎత్తున ఈ మహాసభలో ప్రజలు భాగస్వాములై జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నట్లుగా చెప్పారు. 100 వసంతాల చరిత్ర, మహత్తర త్యాగాల పోరాటాల చరిత్ర సిపిఐ సొంతం. ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాలు, బలిదానాలతోటి పీడిత ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పోరాటం జరిపినటువంటి కమ్యూనిస్టు పార్టీ, చెండ రాజేశ్వరరావు ప్రారంభించినటువంటి పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రత్యేకించి ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలు ఆగస్టు 1-2 తేదీలలో జగ్గైపేట పట్టణంలో జరుగుతున్నాయి. ఒక పారిశ్రామిక వాడ, కార్మిక వాడ ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తొలితరం ప్రథమ శాసనసభ్యుడిగా అమరదేవి కామెడి పిల్లలమరి వెంకటేశ్వరరావుని ఎంపిక చేసి పంపించిన ఘనత జగ్గైపేట నందిగామ ప్రాంత ప్రజలది. ఉమ్మడి నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమం కోసం కృషి చేసినటువంటి మహానాయకులని స్మరిస్తూ వారి గుర్తులుగా ఈ రోజున ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభ రేపు ఆగస్టు 1-2 తేదీల్లో సాగుతుంది. 1వ తేదీన మహాప్రదర్శన, 2వ తేదీన ప్రతినిధుల సభ. ఈ 2 ప్రదర్శన డెలిగేట్స్ కాన్ఫరెన్స్ని కూడా జయప్రదం చేయాల్సిందిగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, పార్టీ సానుభూతి పరులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ప్రదర్శన జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 80 సంవత్సరాల కాలం గడుస్తున్న స్వతంత్ర భారతంలో ఈనాటికి కృష్ణానది చెంతలో ఉన్నటువంటి తిరువూరు, మైలవరం నియోజకవర్గాలకు తాగునీరు, కృష్ణా జలాలు సరఫరా లేనటువంటి పరిస్థితి. కిడ్నీ మరో ఉద్దానంగా మారినటువంటి ఏకొండూరు ప్రాంతాన్ని విముక్తి చేయాలని చెప్పి, తిరువూరు నియోజకవర్గాన్ని కృష్ణా జలాలు సరఫరా చేయాలని చెప్పి సిపిఐ 100 కిలోమీటర్ల పాదయాత్రను ఏకొండూరు టు విజయవాడ నిర్వహించింది.
ఇవాళ మా పోరాట ఫలితంగా సిపిఐ పోరాట ఫలితంగా ఇవాళ కృష్ణా జలాల సరఫరా అతి త్వరలోనే వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. దానికి కారణం కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పేసి మేము సగర్వంగా చెప్పుకుంటాం. ఆల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించడం కానీ 50 లక్షల రూపాయలు, పరిటాల క్వారీ కార్మికులు ఇప్పించడంలో కానీ సిపిఐ గణనీయమైనటువంటి పాత్ర ఈ జిల్లాలో పోషించినటువంటి పరిస్థితి. ఇక ఆపరేషన్ బుడమేరు, ఏకొండూరు దుర్గం కొండలో పుట్టినటువంటి బుడమేరు వెలగేరు రెగ్యులేటర్ మీదుగా విజయవాడ నగరం మీదుగా 32 డివిజన్లు ముంచెత్తి ఎనికాపాడు అండర్ టన్నల్ గుండా వేల్పూరు, తెన్నేరు, కేసరపల్లి, మంతెన అనేక గ్రామాలను ముంచెత్తి గుడివాడ మీదుగా తిరిగి కొల్లేరు సరస్సులో కలిసి ఉప్పుటేరు సముద్రంలో కలుస్తుంది. ఈ ప్రాంతమంతా కూడా ఆక్రమణలు. ఒక విజయవాడ నగరంలోనే 3052 ఆక్రమణలు ఉన్నాయని చెప్పి ఇవాళ ప్రభుత్వ నివేదిక, మేము చెప్పేటువంటిది కాదు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 2వ మహాసభ ఆగస్టు 1, 2 తారీఖులో జరగబోతా ఉన్నాయి. 1వ తారీఖున వేలాది మందితోటి ప్రదర్శన, 2వ తారీఖున ప్రతినిధుల సభ. ఈ ప్రతినిధుల సభలో రాబోయేటటువంటి కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ముఖ్యంగా కార్మికులు ఎక్కువగా ఉండేటటువంటి కార్మిక రంగం ఎక్కువగా ఉన్నటువంటి జగ్గయ్యపేటలో నిర్వహించడం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఈ రోజున 4 రకాలైనటువంటి కోడ్స్ తీసుకొచ్చి కార్మికుల యొక్క హక్కులను హరించేటటువంటి పద్ధతిలో అనుసరిస్తున్నటువంటి బీజేపీ విధానాలపైన, అలాగే ఈ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రజల హామీలను నెరవేర్చేటటువంటి దశగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి క్రమంలో ఈ మహాసభల్లో చర్చిస్తాం. రాబోయేటటువంటి కాలంలో కమ్యూనిస్ట్ పార్టీని నిర్మాణాత్మకంగా ఈ 3 సంవత్సరాల మరలా 3 సంవత్సరాలకి నిర్మాణాత్మకంగా కమ్యూనిస్ట్ పార్టీని తీర్చిదిద్దే దానికోసం మహాసభల వేదికగా కాబోతా ఉన్నాయి. ఈ మహాసభల జయప్రదానికి కమ్యూనిస్టు శ్రేణులు, అలాగే అభిమానులు, సానుభూతి పరులందరూ కూడా సహకరించి జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. బీసీ సామాజిక వర్గ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల 20వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ లుగుడు గోవిందరావు అన్నారు. బీసీ హక్కుల సాధనకై జూలై 20వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. చలో ఢిల్లీ కార్యక్రమం ఆహ్వాన్ వాల్ పోస్టర్ విజయవాడ ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ లొగుడు గోవిందరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ లొగుడు గోవిందరావు మాట్లాడుతూ దేశంలో 50% పైబడి ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి దశాబ్దాలుగా అనేక రీతిలో అన్యాయం జరుగుతూనే ఉందని అన్నారు. బీసీ సామాజిక వర్గానికి జనాభా ప్రాతిపదికన సామాజిక, ఆర్థిక, రాజకీయ విభిన్న రంగాల్లో జనాభా దామాషా ప్రకారం న్యాయం జరగటం లేదన్నారు. ఈ నేపథ్యంలో జూలై 21వ తేదీన ఢిల్లీ వేదికగా జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ సామాజిక వర్గానికి జనగణనతో పాటుగా కులగణన కూడా అన్ని రాష్ట్రాల్లో చేపట్టాలని, బీసీ సామాజిక వర్గానికి చట్టసభలో 50% రిజర్వేషన్ కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్లతో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్నట్లుగా వివరించారు. ఈ కార్యక్రమానికి బీసీలంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా బీసీ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలు అన్నింటినీ వెంటనే అమలు చేయాలని, జనాభా దామాషా ప్రకారం తగిన ప్రాధాన్యతను కల్పించి నామినేటెడ్ పోస్టులు ప్రాధాన్యత కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం ప్రధానంగా డిమాండ్ చేస్తుందని వివరించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సమస్యలను పరిష్కరించాలని, బీసీ డిమాండ్లను పరిష్కరించాలని, బీసీ హక్కుల సాధనకై జూలై 20వ తేదీన బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని, బీసీలకు కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలని, దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో కూడా చేపట్టాలని, అదేవిధంగా బీసీలకు జనాభా తామాసా ప్రకారంగా సామాజిక, ఆర్థిక విభిన్న రంగాల్లో కూడా తగిన ప్రాధాన్యత కల్పించాలని, నామినేటెడ్ పోస్టులో 50% రిజర్వేషన్ కూడా కల్పించాలని, చట్టసభల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా 50% రిజర్వేషన్ కూడా కల్పించాలని, రైతులకు, బీసీ రైతులకు 100% సబ్సిడీతో కూడినటువంటి రుణాలు కల్పించాలని, బీసీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని, బీసీ విద్యార్థులు కూడా స్కాలర్షిప్లు కూడా పెంచాలని తదితర డిమాండ్లతో ఈ నెల 20వ తేదీన
చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా నేడు విజయవాడ ప్రెస్ క్లబ్ వేదికగా ఆ యొక్క పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. బీసీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, బీసీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం తక్షణమే వీటన్నిటినీ కూడా అమలు చేయాలి, పరిష్కరించాలి. లేని పక్షములు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఇందు మూలంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. తమ న్యాయపరమైనటువంటి డిమాండ్ల పరిష్కారం కోరుతూ విదేశాల్లో వైద్య విధిని పూర్తి చేసుకున్న విద్యార్థులు ధర్నా చౌక్లో చేపట్టిన రిలే నిరాహార దీక్ష 12వ రోజుకు చేరింది. తమ పిఆర్లు తమకు ఇవ్వాలంటూ విద్యార్థులు ఆందోళనలు చేపడుతూనే ఉన్నారు. ఈ సందర్భంగా విదేశీ వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు డాక్టర్ మోహన్, డాక్టర్ నిహారిక మాట్లాడుతూ వైద్య విద్యను విదేశాల్లో పూర్తి చేసుకుని రాష్ట్రంలో FMG పరీక్ష ఉత్తీర్ణులై ఏడాది పాటు సేవ చేసిన తమను ప్రభుత్వం ఇబ్బందులు పెట్టడం సరికాదని అన్నారు. రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా గత 13 నెలల నుంచి విదేశీ వైద్య విద్యను పూర్తి చేసుకున్న సుమారు 1500 మంది విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. న్యాయస్థానాల్లో సైతం తమకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ APMC రిజిస్టర్ చైర్మన్ తమకు పిఆర్లు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ మోహన్. నేను ఫారెన్ మెడికల్ విద్యార్థిని అండి. ఫారెన్ లో MBBS కంప్లీట్ చేసి వచ్చాను. నాలాగా 1500 మంది విద్యార్థులు అలానే ఫారెన్ లో మెడికల్ కంప్లీట్ చేసి వచ్చారు అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కఠినతరమైన NMC అనే ఎగ్జామ్ ని మనం క్లియర్ చేసామండి. FMG ఎగ్జామ్ క్లియర్ చేసాము. క్లియర్ చేసి మేమంతా ఎగ్జామ్ లో ఉత్తీర్ణులు అయిన తర్వాత సంవత్సరం పాటు ఖచ్చితంగా చేయాల్సిన ఇంటర్న్షిప్ మేము కంప్లీట్ చేశాము. ఇండియాలో 28 రాష్ట్రాల్లో ఎక్కడ లేనట్టు విధంగా మన ఏపీలో మాత్రమే అన్యాయంగా ఖర్చుపూరితంగా ఇంకొక సంవత్సరం పాటు ఎక్స్ట్రాగా ఇంటర్న్షిప్ చేయమంటున్నారండి. మేమెవరో 2వ సంవత్సరానికి అర్హత లేదు, మేమెవరో 2వ సంవత్సరం చేయాల్సిన అవసరం లేదు. మా అందరి దగ్గర వ్యాలిడ్ కాంపెన్సేషన్ లెటర్లు ఉన్నాయి. ఇదే మా దగ్గర ఉన్నాయని చెప్పి మేము గత 14 నెలలుగా పోరాడుతున్నామండి. మేము గత 14 నెలలుగా కోరుకుంటున్నామండి, అర్థపడుతున్నామండి. మా అర్జెంట్గా మా పిఆర్లు మాకు ఇవ్వాలని చెప్పి 14 నెలలుగా మేము అడుగుతున్నాము. ఇంతకాలము కోర్టులో కేసు ఉంది అని చెప్పి నెట్టుకుంటూ వచ్చారు. నిన్న కోర్టులో కేసు కూడా మాకు సానుకూలతగానే ఉంది. కాంపెన్సేషన్ లెటర్ ఉన్న వాళ్ళందరికీ ఒక సంవత్సరం కంప్లీట్ అవ్వగానే పిఆర్లు ఇచ్చేయమని చెప్పారు. సో సత్వరమే APMCలోని రిజిస్టర్ గారు, APMCలోని చైర్మన్ గారు సత్వరం దీనిపైన యాక్షన్ తీసుకొని మా అందరికీ పిఆర్లు ఇవ్వాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు నిహారిక. నేను ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్. ఇక్కడ నాలో ఉన్న వాళ్ళందరూ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్. మేము 12వ రోజు మా ధర్నా ఇంకా కొనసాగిస్తున్నాం. మాకు ఇంకా ఇప్పటికీ న్యాయం జరగలేదు. నిన్న కోర్టులో కూడా కేసు మా స్టూడెంట్ కి అనుకూలంగానే వచ్చింది. కోర్టు ఏం చెప్పిందంటే ఎవరైతే కేసు వేశారో ఆ అబ్బాయికి కంపెన్సేషన్ ఉంది కాబట్టి మీరు నెల రోజుల్లో ఎలాగైనా పిఆర్ ఇష్యూ చేయాలి అని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. సో దాని ప్రకారంగా మేము మా డిమాండ్ ఏంటంటే ఎవరికైతే కంపెన్సేషన్ ఉందో వాళ్ళందరికీ కూడా అదే కోర్టు తీర్పు వర్తిస్తుంది కాబట్టి కంపెన్సేషన్ ఉన్న వాళ్ళందరికీ పిఆర్ కావాలని అడుగుతున్నాం. ఇది మాకు రిజిస్టర్ చేస్తారా, చైర్మన్ చేస్తారా, గవర్నమెంట్ చేస్తుందా అని మాకు అనవసరం. కోర్టు ఆర్డర్ని ఫాలో అవ్వాలి. కోర్టు కిందకి అందరూ వస్తాం కాబట్టి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రపంచ జనాభా దినోత్సవ సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారతదేశానికి బలమైన ఆర్థిక వనరు జనాభా అని వ్యాఖ్య. హైదరాబాద్ లో రాజ్య భాష విభాగ స్వర్ణోత్సవ వేడుకలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందీ దేశ భాష అని వెల్లడి. సీజనల్ వ్యాధులపై సిఎస్ విజయానంద్ సమీక్ష. అంటువ్యాధుల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశం. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.